బాపు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రోత్సవం హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నిర్వహించడం అన్నది నిజంగా ఆయన పట్ల వారికి ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని, ఆయన పట్ల నివాళులు అర్పిస్తూ వాడు చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ, మిగతా అందరి కార్యవర్గ సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఒక నానుడు ఉంది, తెలుగు చూడాలంటే బాపు గారు, అలాగే తెలుగు వినాలంటే వెంకటరమణ గారని, మలపూడి. అలాగే కొందరికి అప్పుడప్పుడు అనుమానం, బాపు గారి ఇంటి పేరు ముల్లపూడి వెంకటరమణను, లేకపోతే వెంకటరమణ గారి ఇంటి పేరు బాపు గారను. అటువంటి అవినాభావ సంబంధం, అటువంటి వారిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన కళాఖండాలు వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. అటు హిందీలో కూడా సినిమాలు ఆయన దర్శకత్వం వహించడం జరిగింది, కొన్ని హిందీ సినిమాలు కూడా. అలాగే మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, అలాగే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలు సముపార్జించి పెట్టిన మహానుభావుడు బాపు గారు, వెంకటరమణ గారు. నేను ఎన్నో సినిమాలు చూడడం జరిగింది చిన్నప్పటి నుంచి. ఎవరైనా సరే, ఏ ఇంట్లో అయినా సరే బాపు గారి బొమ్మ లేనిది ఆ ఇల్లు ఉండదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అటువంటిది చిన్నప్పటి నుంచి అందరిలాగే నేను బాపు గారి అభిమానిని. ఎన్నో సినిమాలు ఆయన అంటే, ముఖ్యంగా ఆయన నాన్నగారితో మొట్టమొదట శ్రీ రామాంజనేయుతో సినిమా చేయడం, తర్వాత మా సొంత సంస్థ చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాని దర్శకత్వం వహించడం. అలాగే అప్పుడు కొన్ని నా జ్ఞాపకాల పొరల్లోకి వెళ్తే, అప్పుడు ఒక సినిమా నాకు తీయాలనిపించింది, కృష్ణ భగవాన్ అని. అప్పుడు బాపు గారిని నేను కలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం తీయలేకపోయాం. కానీ ఆ గడిపిన కొన్ని రోజులు బాపు గారితో, ముల్లపూడి వెంకటరమణ గారితో, ఆ స్క్రిప్ట్ ఇంకా ఉంది నా దగ్గర ఇంట్లో. ఆయన అంటే అందరికి తెలిసిందే ఆయన స్క్రిప్ట్ ఎలా ఉంటుందో. అందరికీ, నటీనటులకి అయితేనేమి, మిగతా సినిమాకి పనిచేసే సాంకేతిక వర్గానికి అయితేనేమి, అందరూ కూడా ఎంత ఒకళ్ళు ఎలా నటించాలన్నది, ఎంత దానికి మరి ఏర్పాట్లన్నీ, ఒక సినిమా షూటింగ్కి చేయాల్సినవన్నీ ఎంత తేలికైందో, ఎంత సులువైందో అన్నది నేను బాపు గారి ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యం చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని నేను అనుభవించడం జరిగింది. అంటే ఆ స్క్రిప్ట్ అలా ఉండేది. అలాగే నాన్నగారు కూడా కేవీ రెడ్డి గారి నుంచి కూడా డైలాగులు స్క్రిప్ట్లో వేరువేరు రంగుల స్కెచ్ పెన్నులతో వాళ్ళు రాయడం జరిగేది. విలన్కి అయితే ఎరుపు రంగులో, అలాగే ఏదో హీరోకి అయితే ఆకుపచ్చ రంగులో అలా రాయడం. ఎంతో చక్కగా ఒక బౌండెడ్ స్క్రిప్ట్. మేము నటించడానికైతేనేమి, లేకపోతే సాంకేతిక నిపుణులకి, వాళ్ళకి పూర్తిగా ఆ రోజు ఆయన మస్తిష్కంలో ఏముంది, ఏమి తీద్దాం అనుకుంటున్నారు అనేది ఎంతో తేలిగ్గా. అంటే నేను అనేది ఎప్పుడు సమిష్టి కృషి. ఆ సమిష్టి కృషిని మనం ఒక సరైన దారిలో తీసుకెళ్తే అన్నీ సులువుగా జరుగుతాయి అన్నది ఆ బాపు గారి ద్వారానే నేను శ్రీరామరాజ్యం షూటింగ్ అప్పుడు తెలుసుకోవడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను బాపు గారి దర్శకత్వంలో. మరి ఈనాడు నేను ఈ శ్రీరామరాజ్యం చిత్రాన్ని, మా నాన్నగారు చేసిన లవకుశ చిత్రాన్ని అంత ధైర్యంతో అంత సాహసోపేతంగా నేను చేయడం జరిగిందంటే అది కేవలం బాపు గారు, ముల్లపూడి వెంకటరమణ గారి మీద నమ్మకంతో అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని సందర్భాలు ఆ శ్రీరామరాజ్యం షూటింగ్ అప్పుడు ఇలాగే మాట్లాడే సందర్భంలో చెప్పడం జరిగింది బాపు గారితో. అంటే నేను రోజు 4ంటికి లేస్తాను, అది నాన్నగారు స్ఫూర్తి. అలాగే మీకోసం గంట ముందు లేవాల్సి వస్తుందండి అని ఏదో పిచ్చాపాటి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆయనలో ఉన్న హ్యూమర్ ఎలాంటిదో దానికి ఒక చిన్న ఉదాహరణ. అంటే ఆయన అంటూ ఒక షార్ట్కి నేను అడిగాను ఆయన్ని, బాపు గారు ఇప్పుడు ఏం చేయమంటారండి, ఈ షార్ట్కి ఎటువంటి ఎక్స్ప్రెషన్ కావాలండి మీకు అంటే, స్క్రిప్ట్ చూడలేదా అన్నారు ఆయన.
అదైన తర్వాత సరేనండి ఇంకా కొంచెం వివరంగా మీరు చెప్తే బాగుంటుందంటే ఎందుకురా బాబు ఈ సినిమా చేస్తున్నాను అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ బాబు అన్నాడు ఆయన. అంటే ఆయన అన్ని నవ్వుకో ఆయన మాత్రం సీరియస్గా వెళ్ళి అలా కూర్చున్నాడు ఆయన మానిటర్ ముందు. మేమంత గొల్లని ఒకసారి నవ్వడం జరిగింది. అంటే ఆయన ఒక తెలియని ఆ హ్యూమరు, అలాగే ఆ షూటింగ్ అంతా కూడా సినిమా ఎంత మనం చూడడానికి ఎంత సీరియస్గా ఉంటుందో సినిమాని అంతా ఎంతో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు. అంటే స్క్రిప్టు ముందు అన్నిటికంటే ముఖ్యమైనది స్క్రిప్టు పక్కడబందీగా ఉంటే ఆ దృష్టిలో షూటింగ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగితేనే ఆ చిత్రం బాగా వస్తుందన్నది నా నమ్మకం. అటువంటిది బాబు గారు శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్ అంతా కూడా ఒక పిక్నిక్ లాగానే జరిగింది. ఏదో వ్యాహ్యాలకి వెళ్ళినట్టే ఏదో అంతా చాలా సరదాగా సినిమా ఎంత సీరియస్గా ఉన్నా అంత ఆయన అటువంటి వాతావరణాన్ని సృష్టించారు బాబు గారు. అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క బాపు గారి జయంతిని పురస్కరించుకొని 81వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు ఈ వారం రోజులుగా ఈ యొక్క బాపు గారి ఈ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించినందుకు వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ముగింపు రోజు ఈ సందర్భంగా నేను నటించిన చిత్రం శ్రీరామరాజ్యం చిత్రం. ఆ చిత్రంతో ఆయన ఆఖరి చిత్రం కావడం ముఖ్యంగా నాకు మరుపురాని ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. ఆయనకి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తూ ఆయన చెప్పారు ఇందాక రేలంగి నరసింహారావు గారు, మళ్ళీ బాపు గారు రావాలి, మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, మళ్ళీ ఆయన పుట్టాలి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి దర్శకుడిగా. అప్పుడు నాకు గుర్తు నాన్నగారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు బాపు గారు వెంకటరమణ గారిని పిలిచి ఆడియో విజువల్ ఈ స్కూళ్ళల్లో పాఠశాలల్లో స్మృతి అంటే దృశ్యం రెండు కలిపి పిల్లలకి విద్యాబోధన చేస్తే త్వరగా వారికి విద్య అబ్బుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఆయన బాపు గారు వెంకటరమణ గారికి మళ్ళీ ఈ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది. ఎంతో సమర్థవంతంగా ఏ నమ్మకంతో అయితే నాన్నగారు ఆనాడు వారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు, ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు వారు. సో ఈ సందర్భంగా మరి ఒకసారి హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నేను డ్రాప్ చేశాను కదరా, ఓ 50. మా అమ్మ 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర దొరికిపోతా. నా దగ్గర 200 ఉన్నాయిరా. డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ ఇస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా?